గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నార్మల్ డే, అంత కాస్ ఏమి ఉండదు ఎందుకంటే ఈరోజు ఏం చేయడానికి అయితే ఏం లేదు. ఫస్ట్ అయితే ఛాయ్ అయితే పెట్టారు మన కోసం, ఛాయ్ తాగుదాం. ఫైనల్ టిఫిన్ అయితే వచ్చేసింది, దోశ ఇంకా చట్నీ. యాక్చువల్లీ మొన్నటిదాకా పులిహోర వేస్తుండే, అయిపోయిందా నీ పులిహోర? అందుకని మార్చి ఈరోజు ఏదో ఒక దోశ పులిహోర ఏకింగ్ ఒకసారి ఇంటి. ఫైనల్లీ టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. అమ్మగారికి అయితే టైం అవుతుంది, బాక్స్ అయితే వెళ్ళి తీసుకెళ్తాం. పదరా స్నానానికి పదా, దాదా బీరువా కిందికి ఏం లేదు, నడు. స్నానానికి పోవాలంటే ఏదో ఎద్దుల బండి గుంజుకొని పోతాను చూడు మమ్మీ, అట్లా గుంజుకొని పోవాలి దీన్ని స్నానం అంటే. నడు నాడు నాడు బాత్రూమ్ నాడు. దారా అరే దారా, వీడికి స్నానం అంటే అస్సలు అంటే అసలు పడదు, కొంచెం అంటే కొంచెం కూడా స్నానం పడదు. యాక్చువల్లీ చాలా రోజులు స్నానం చేయించుకుని 1 వీక్ అవుతుంది దగ్గర మళ్ళీ. అందులో మీకు అసలు స్నానం చేపిద్దాం. అప్పుడు ముందు ఫ్రైడే ఏమో స్నానం చేయించాం, మళ్ళీ ఈ ఫ్రైడే స్నానం చేయించాం. జూనాగానికి అయితే స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. అది పిచ్చి పిచ్చి లాట అక్కడ ఇక్కడ తిరుగుతుంది, మొత్తం ఇల్లు మొత్తం నీళ్ళు వేస్తుంది మొత్తం. అదో అటు ఇటు తిరిగి గలీజ్గా వేస్తుంది ఇల్లు అయితే మొత్తం. జూనానికి అయితే స్నానం చేయించేసి నేను కూడా స్నానం చేసుకున్నా. యాక్చువల్లీ నాకు పొద్దున స్నానం చేయాలంటే ఎంత చిరాకు ఉంటుంది. సాటర్డే ఒకరోజు చేస్తాను, సాటర్డే గుడికి వెళ్తాను కాబట్టి అది ఒకరోజు చేస్తాను. ఎందుకో అలవాటు అయిపోయింది నాకు. 1 year నుంచి దగ్గర 1 year నుంచి ఆఫీస్కి వెళ్తున్నా, అప్పటి నుంచి అలవాటు అయిపోయింది నాకు 6 o'clockకి స్నానం చేయడం. అందుకని పొద్దున చేయాలంటే చిరాకు వస్తుంది, కానీ అలవాటు చేసుకోవాలి. మార్నింగ్ స్నానం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి, మంచిది. ఫైనల్ లంచ్ అయితే వచ్చింది. ఆలుగడ్డ కర్రీ మమ్మీ కలిపేసి స్పూన్ అయితే వేసి ఇచ్చేసింది నాకు. ఎందుకే గుర్తున్నావు? ఏడా టీవీ పైకి వచ్చిందా? ఆడంట చూడు. ఏడా ఏడా ఉంది ఎలుక? ఏడుంది జును ఎలుక? ఆ ఇంట్లో లేదు, ఈయనే ఉంది ఉందిరా. ఓరి నీ అమ్మ ఎలక. మమ్మీ టీవీ ఎక్కడ వేయడం తన్నేను, టీవీ సీదా కింద పడుతుంది అంతే. డాడీ అయితే షాప్కి అయితే వెళ్తున్నాం. డాడీని వదిలేసి అమ్మని పిలుచుకొని స్కూల్ కాలేజ్ డాడీ ఇంటికి అయితే వచ్చేద్దాం. ఫైనల్లీ డాడీని అయితే వదిలేసి అమ్మని స్కూల్ నుంచి అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసా. ఇంటికి రాగానే మమ్మీ అయితే ఫుల్ నిద్ర అవుతుంది. చలో ఇంట్లో అయితే బీట్రూట్ జ్యూస్ ఉంది తాగేసి ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరేది ఉంటుంది. ఆఫీస్కి అయితే బయలుదేరదాం. మార్నింగ్ అయితే ఇంట్లో బీట్రూట్ జ్యూస్ చేసారు, అదే తాగేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ పాలు తాగుతున్నాం, కానీ ఫ్రిడ్జ్లో ఉండగానే బీట్రూట్ జ్యూస్ ఉండే, ఇంకా బీట్రూట్ జ్యూస్ తాగేసి ఆఫీస్కి వెళ్దాం. ఫైనల్లీ బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చేసింది, తాగేసి ఆఫీస్కి అయితే వెళ్దాం. మమ్మీ జునాన్ అయితే బయట తిరుగుతుంది. చలో మనం ఇంకా సీదా ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్లీ బ్యాక్ టు ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఇంకా ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళగలుగుతాం. ఇది ఎట్లా వచ్చిందో బ్లాగ్ అయితే ఒకసారి అయితే కమెంట్ చేసి చెప్పండి. ఎట్లా వచ్చిందో నార్మల్గానే ఉంటుంది, కానీ ముందున్న రోజులు అంత మంచిగా ఉంటుంది అనుకుంటా. ఈరోజు ఏం చెప్పలేదు బ్లాగ్లో కాబట్టి, సో ఎట్లా కామెంట్ అయితే వేయండి. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ ఇప్పుడైతే ఒక ఫంక్షన్ ఉంది, నేనైతే వెళ్ళదని చెప్పేసిన. అంటే మొన్న వామిటింగ్ చేసుకున్న, ఫుల్ కక్కిన, నైట్ మొత్తం ఎక్కిన. అందుకో ఇప్పుడైతే రానని చెప్పేసిన. ఒకసారి మమ్మీని అయితే అడుగుదాం. మమ్మీ మస్తు తిట్టింది మొన్న పోద్దంటే. మమ్మీ చెప్పింది వద్దురా, నోరు మూసుకొని అన్నం తిని ఇంట్లో అందరు. మనం వినకుండా పోయినాం. ఒకసారి ఇప్పుడైతే మమ్మీని అడుగుదాం. ఫుల్ తిడుతుంది అందుకు, వేవ్ ఫాల్తో ఫుల్ తిడుతుంది. ఫంక్షన్ ఉంది, పోవాలా ఇప్పుడు? మొన్నలాడే సేమ్ వాళ్ళదే ఫంక్షన్ ఉంది, పోవాలా? పోయి కొంచెం తినేసి వస్తా, కొంచెం. సరే పోలే రానని చెప్పేసిన. నేను రానని చెప్పేసిన. చేసింది రైస్ ఇంకా రసం. జూనగడ అయితే ఇక్కడైతే అనుకుండు. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి, ఇంకా 13 subscribers అయితే మనం అయితే 100 subscribers అయితే చెప్తారు. ఫస్ట్ మైల్ స్టోన్ రీచ్ అవుతా. చలో సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ రోజుకైతే ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
రేపు కూడా మళ్ళీ వెళ్తాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బై గాయ్.